సైబర్ మోసగాల యొక్క వల ఎలా ఉందంటే వలపుల కేడి మోసాల పెట్టుబడి. ఇక్కడ మనం గమనించినట్లయితే వలపు కేడి మోసాల పెట్టుబడి. సైబర్ మాయగాళ్ల నయా ఎత్తుగడ అమ్మాయిలను ఎరవేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఎలా ఉందో చూద్దాం. 2 నెలల క్రితం హైదరాబాద్ మాదాపూర్లో ఉంటున్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సామాజిక మాధ్యమంలో యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ను స్పందించాడు. కొద్ది రోజులకు చాటింగ్లో పరస్పరం ఫోన్ నంబర్లు పంచుకున్నారు. తాను బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలనంటూ ఆమె మాట కలిపింది. వాట్సాప్లో చాటింగ్లు, వ్యక్తిగత సమాచారం పంచుకునేంత వరకు వారి సాన్నిహిత్యం పెరిగింది. తనకు తెలిసిన కంపెనీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ సూచన చేసింది. నమ్మకం కుదిరితే నేనంటూ నిర్ణయం అతడికే వదిలేసింది. ఆమె తీయటి మాటలకు పడిపోయి దఫల వారీగా 20 లక్షలు వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో జమ చేశాడు. తనకు కేటాయించిన డిజిటల్ ఖాతాలో 2 కోట్లు అమెరికన్ డాలర్లు కనిపిస్తున్నా విత్డ్రా చేసేందుకు వీలుపడలేదు. ఆ సొమ్మును తీసుకోవాలంటే పన్నుల రూపంలో మరో 10 లక్షలు డిమాండ్ చేయడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. సైబర్ మోసాలు ఇదొక నయా ఎత్తుగడ. అసలు అప్రమత్తంగా ఎలా ఉండాలి? గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రముఖ కంపెనీలు, సంస్థల ప్రతినిధులు అని చెప్పడమే కాకుండా వారి ఫోటోలతో మెప్పిస్తారు. పెట్టుబడుల పేరిట పంపే లింకులు, వాట్సాప్, టెలిగ్రామ్ సందేశాలు, ఫోన్ కాల్స్ను స్పందించవద్దు. అపరిచితులతో స్నేహం, చాటింగ్ వద్దు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులు అనగానే నమ్మొద్దు. ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, ఐపీఓ అలా చెబుతూ ఉంటే మోసగాల పనిగా భావించాలి. దేశ విదేశాల్లో ఏ కంపెనీ పెట్టుబడి పెట్టమని కోరదని గుర్తుంచుకోండి. సెబీ అనుమతి పొందిన వేదికలను మాత్రమే పెట్టుబడులకు ఉపయోగించుకోవాలి. ఒకవేళ మోసపోతే తక్షణం 1930 cybercrime.gov.in ఫిర్యాదు చేయండి. ధన్యవాదాలు.